హరే కృష్ణ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం భగవద్గీత 2వ అధ్యాయం 71వ శ్లోకం చూద్దాం. విహాయ కామాన్యః సర్వాన్ పూమాం శరతి నిస్పృహః నిరమమో నిరహంకారః సశాంతిం మది గచ్చతి. అర్థం: సమస్త ఇంద్రియ భోగానుభవ కోరికలను విడిచి నిష్కామిగా జీవించు వ్యక్తి సమస్త ఇంద్రియ మమకారమును మరియు అహంకారమును విడిచిన వ్యక్తి మాత్రమే నిజమైన శాంతిని పొందగలడు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో అంటున్నారు. ఈ శ్లోకంలో స్పష్టంగా శ్రీకృష్ణ భగవానుడు ఎవరైతే భౌతికమైనటువంటి కోరికలను, మమకారమును మరియు అహంకారమును విడిచిన వారికి నిజమైన శాంతి వస్తుందని చెప్పారు. కానీ వీటిని విడవడం కష్టం కాబట్టి వీటిని విడిచే విధానాన్ని కూడా మనకి శ్రీకృష్ణ భగవానుడు గత శ్లోకాలలో చెప్పారు. భౌతికమైన కోరికలను విడవడం చాలా కష్టమైన పని అని, ఒకవేళ విడిచినా వాటి పట్ల రుచి అలాగే నిలిచి ఉంటుందని మనకు శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు. దీనికి పరిష్కారం శ్రీకృష్ణ భగవానుడు ఏమి చెప్పారంటే, ఎలాగైతే తాబేలు ఏదైనా హాని కలుగుతుంది అన్నప్పుడు తన చేతుల్ని లోపలికి ముడుచుకున్నట్లుగా భౌతికమైన విషయాల పట్ల మనకి ఏదైనా ఆకర్షణ కలుగుతుంది అన్నప్పుడు మొదటిలోనే వాటికి దూరంగా ఉండడానికి ప్రయత్నించాలి. ఆ తర్వాత మన మనస్సుని శ్రీకృష్ణ భగవానుడి యందు నిలిపి ఆయన కథల్ని, లీలల్ని వింటూ ఆయనకు సేవ చేయాలి. ఇలా చేయడం ద్వారా మన ఇంద్రియాలకు సహజంగానే తృప్తి కలుగుతుంది. అప్పుడు మనకు ఈ భౌతికమైనటువంటి విషయాల పట్ల ఆసక్తి తగ్గి మమకారము, అహంకారం కూడా తగ్గిపోయి మన మనస్సుకు నిజమైన శాంతి కలుగుతుంది.